సర్పంచ్ భయాందోళనతో మహిళ స్పందించిన ఊరి పెద్దలు మరియు అధికారులు. ఆ వివరాలు ఏంటో ఐపీఎం న్యూస్ లో చూద్దాం. పాత కొజ్జిరికి చెందిన పనపాన జానకమ్మ కూలీ చేసుకుంటూ తన సహజీవనాన్ని సాగించేది. తనకొక కొడుకు. అదే గ్రామానికి చెందిన పనపాన డిల్లేష్ మాజీ సర్పంచ్. ఆయనతో పరిచయం ఏర్పడింది. పనపాన జానకమ్మకు భర్త లేకపోవడం వల్ల పనపాన డిల్లేష్ ఈవిడికి పెద్ద దిక్కయ్యాడు. వారిరువురి పరిచయం వలన డిల్లేష్ తన చేసుకోవాలనుకున్న వ్యాపారాల్లో జానకమ్మను భాగస్వామిని చేశాడు. రాత్రి నుండి తిండి లేదు, ఇష్టసారం వచ్చి తిట్టుకొని వెళ్ళడము, తణుపులు గీల్చులకు తన్నడం, ఇచ్చేయడం ఆడవాళ్ళైనా చాలా పోయి కాలం చేస్తున్నారు. అయితే మరి నేను ఏడ్ చేస్తాను అనేసి నేను డైరెక్ట్ అక్కడికి వచ్చేసాను అనమాట. పోలీసులకు చెప్తే పోలీసులు పట్టించుకోవడం లేదు. మరి ఇంకేట్ చేయాలా, నన్ను ఇంకేట్ వెళ్ళాలా? పోలీసులు ఏదో తగ్గు చేస్తారని ఇంత దేశాలు తిరిగాను. పోలీసులు ఏడ్ చేస్తున్నారు, సివిల్ మ్యాటర్ సింపుల్ కోర్టు పడేస్తున్నాడు. అందుకే నేను చెప్తాను, ఇప్పుడు అన్నీ చెప్తాను. అదే మరి ప్రతి ఒకడు రాత్రి ఒకడేట అంటాడు. ఈయన కొలు చాలా కొవ్వైనది, ఒళ్ళు కొన్నూరు పట్టుకొని నాటకం మాడుతుంది, ఒళ్ళు చాలా కొవ్వైనది, కొవ్వు తీసేయండి అడుగుతారు. అది నేనేం చేయాలి? ఇంకా చెప్పు. అయితే నువ్వు పత్తి నేను రాత్రి హైదరాబాద్ ఫోన్ చేశాను పోలీసు కాడికి. ఫోన్ చేస్తే నేను అన్నాను 7 సార్లు 4 సార్లు నీకు ఫోన్ చేశాను, ఫోన్ ఎత్తరావు. కౌడు పోలీస్ చేశాను, ఇచ్చేపని ఫోన్ చేశాను, టెక్కర్ పోలీస్ చేశాను, పలస్ ఫోన్ చేశాను. అంత రెస్పెక్ట్ లేదని ఇక్కడ అడిగితే అంటాడు, ఏటమ్మా అంత గేరు మేము మాట్లాడుతున్నాం అంటున్నాడు. మళ్ళీ ఆకుతారుగా మా తర్వాత పలాసం ఫోన్ చేశాను. ఇంకొకటి తెలుసు కదా నంబరు. అమ్మ ఎందుకు ఇంత నువ్వు బాధలు పడిపోతున్నావు, అవన్నీ వదిలేస్తే నేను ఈరోజు వదిలేస్తాను, రేపు పొద్దున్న నాకు ఏ రోడ్డు మీద ఎవరిని అడిగితే నీకు బాధ్యత ఎవరని నేను అడిగాను. ఈరోజు నీకు వదిలే 60 లక్షలు పోయి ఈరోజు వదిలేమని మీరు చెప్తున్నారు పోలీసులు. నాకు రోడ్డు మీద నడగంట బట్ట ఇడ్చుకొని కొట్టినా చంపినానికి మీకు బాధ్యత లేదని అడిగితే మేమేం చేస్తాము అంటున్నాడు ఆ పోలీసులు. పోలీసులు చేసిన అవతారం ఇది, పెద్దలు చేసిన అవతారం అది. నన్ను ఇంకెంత భరిస్తాను? 3 సంవత్సరాలు బట్టి భరించలేక వచ్చాను ఈరోజు ఇక్కడికి. పోలీస్ స్టేషన్ గండి కంప్లైంట్ ఇచ్చేయండి. అది ఎక్కడ ఏమి చేసినా ఆ ఊరి పెద్దల బాధ్యతని రాసుకొని నేను ఎక్కడికి వెళ్ళి చెప్తాను. అంతే నీకు చెప్పిన తర్వాత నాకేం చేస్తే ఆయనకి బాధ్యత ఎవరు? ఊరు సాక్షి చెప్పరు ఎవరు? ఆయనకి బాధ్యత ఎవరు కాదు. నా ఇంట్లో సొరబడ్డానికి అధికారాలు ఉంటాయి, నాకు న్యాయం చేయడానికి అధికారాలు లేవు. నాకు కొట్టడానికి అధికారం ఇస్తారు కానీ నాకు ఊరు న్యాయం చేయడానికి అధికారాలు లేవు. అందుకే ఈరోజు ఏమైపోయి ఊరు వద్ద వెళ్ళిపోతే వెళ్ళిపోతాను కానీ కొంచెం అలా అన్నారు కదా, ఎలా వెళ్ళేలా పీకుతారని అంటున్నారు కదా. జానకమ్మకు చదువు రాకపోవడం చేత తనను మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా మోసం చేశాడని, ఆయనతో పాటు ఊరి పెద్దలు కూడా ఆమెను మోసం చేశారని దూషిస్తూ తిడుతూ తనని బెదిరించి తన దగ్గర ఉన్న ఆస్తిని బలవంతంగా తీసుకొని బెదిరిస్తున్నారని, వాళ్ళ వల్ల తనకు ప్రాణహాని ఉందని పనపాన జానకమ్మ మీడియాతో చెప్పుకున్నారు. అతను యాండ్ కొంతానని చెప్పి డబ్బులు అందరికాడ దూసేసి అతను నాతో పాటు వచ్చి నా పేరునే పొద్దులు రాసి అతను దొంగ సంతకాలు పెట్టి గోల్డ్ చీరామ చిట్టుకొండల ఇద్దరం అడిగి చీరామ చిట్టుకొండల డబ్బులు తనఖా పెట్టి అతను వయసు అయిపోయిందని ఆధార్ కార్డు నా పేరును పెట్టి అతను డబ్బులలో తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. గ్రామం పెద్దలకి నేను విరోధ పడిన తర్వాత గ్రామం పెద్దలు అన్నారు అతను రావడం లేదు, వచ్చిన తర్వాత 2 పార్టీలు కూర్చోబెట్టి మాట్లాడుతామని చెప్పారు. గ్రామం పెద్దలు ఏం చేశారంటే అతను పిలిచి రాత్రి ఇప్పుడు ఇంట్లో సొరబడి న్యాయమేటో అన్యాయమేటో తెలుసుకోకుండా అతను 16 లక్షలు ఇచ్చున్నాడని ఇంట్లో సొరబడి 2 పక్కల తణుపులేసి 16 లక్షల కాగితాలు రాసుకొని నా కాడ సంతకాలు తీసుకున్నారు. అందుకే నేను అడిగాను ఒకరోజు, ఏమి అతను కాగితాలు రాశారు, మీరు డబ్బులు దగ్గరుండి అతనేమి ఇచ్చాడా, మీరు రాశారు, మరి నా కాగితాలు ఏమి రాయలేదంటే నా కాగితాలు వెనకాల రాయిస్తామని చెప్పి మా అబ్బాయి ఎక్కడి నుండి వచ్చి చెయ్యి లాగేశాడు. లాగేస్తే మా అబ్బాయి అన్నాడు ఇది అంతా అన్యాయం ఇలాగా రాత్రి ఇప్పుడు 2 పక్కన తలుపులేసి మీరు కాగితాలు రాస్తున్నారు, ఎక్కడ నీ న్యాయం ఉన్నదని అనేసి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అప్పటికే ఇప్పటికే ప్రతిసారి భూములు అమ్మిన రోజం కన్నాను. భూములు ఏ లెక్కల్లో నమ్మాలి, ఏం చేస్తారని నమ్మాలి. అడిగితే నీకు న్యాయం చేస్తామని గ్రామం పెద్దలు మరీ గుండె మేము చెయ్యని చెప్పి ఈ రోజుకు న్యాయం లేదు, తగ్గు లేదు, ఏమీ లేదు. నా కొడుక్కి కొట్టారు, నాకు కొట్టారు.
పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చాము, జిల్లాకి వెళ్ళాము, గ్రూప్కి వెళ్ళాము, ఊరికి ఫిర్యాదు పడ్డాము. ఎక్కడా న్యాయం లేదు. ఈ రోజున 60 లక్షలే పోయాయి, మేము దెబ్బలు తిన్నాము, కానీ ఎంతవరకు చట్టంలో ఎక్కడా తగువ లేదని చెప్తున్నారు. పెద్దల కాడికి మళ్ళీ తన ఏడు పీక్కొని అని అడుగుతున్నారు పెద్దలు. నేను వెనక్కి ఏం చేయలేకపోయి ఇంట్లో చేతులు ముడుచుకొని కూకోనాను. ఇప్పటికి వచ్చిన అప్పులో అంటారో తాను పొడిస్తానని ఇంటికాడికి వస్తున్నారు. ఏడంతా నీకు తలుపులు వేసుకొని కొడతామని చెప్తున్నారు. పెద్దల కాడికి వెళ్తే నీకు మాకు సంబంధం లేదని చెప్తున్నాడు. మండపం మీదకి వెళ్ళాక అడిగితే ఏమని చెప్పారు, నువ్వు సచ్చినా బతికినా నీకు మాకు ఏం సంబంధం లేదు, ఊరికి నీకు సంబంధం లేదు, నువ్వేం పీక్కు అంటున్నారు. ఇలాగలకి చెప్తారంటే చెప్పుకో, ఇలాగలు మాకు ఏం చేస్తారని చెప్పారు. ఇంకా మళ్ళీ ఒకసారి 3-3 పెద్దలు మారారు. ప్రతి పెద్దరేడి కాడికి వెళ్తే నీకు న్యాయం లేదనే అంటున్నారు. ఎందుకు న్యాయం లేదు, నా ఆస్తులు ఎందుకు అమ్మారని అడిగితే అని సమాధానం నాకు చెప్పడం లేదు. కన్నూరు ఊరోలోకి వచ్చారు. అయ్యా మా ఊరు ఆడపిల్ల ఏం చేసింది ఆయనకు ఒక సమాధానం మీరు చెప్పండి, మా పిల్ల తప్పు చేస్తే మేము తీసుకొని ఊరికి వెళ్ళిపోతామంటే మా ఊరు ఆడపిల్ల మీరెందుకు వస్తే మండపం ఎక్కితే మేము తొగువేమని చెప్పేసి మా కన్నూరు ఊరు వెళ్ళిపోయారు. 5 సార్లు వచ్చారు. ఉప్పాడు నోయిదాస్ పెద్దరెడ్డి అయితోడికి సమాధానం చేసి పంపేశాడే కానీ వాళ్ళకి తొగువు న్యాయం ఇవ్వలేదు. మీకు మోసం చేశాడు ఎవడమ్మా? పనపండి ఇల్లేసు ప్రెసిడెంట్, అప్పుడులోని ప్రెసిడెంట్ అయిన కాంట్రాక్ట్ పనిలో చేశాడు అతను. నాకు చూసి చదువు లేదు. చదువు లేనప్పుడు మీరు ఎలాగ ఆయన నమ్మారు? మరి నమ్మేసాం సార్, గుడ్డుగా నమ్మేసే కదా ఈరోజు మోసపోయి అందరితో మాటలు కాస్తున్నాను అని. ఎంత దూరమైన జిల్లాకి వెళ్ళాను, 50 గ్రాములు కూర్చోబెట్టిన. గ్రామాలు ఏమన్నారు, ఆడపిల్ల ఏమైందో మీ ఊర్లో ఒక తీర్పు ఇవ్వండి, తీర్పు ఇచ్చిన తర్వాత ఆ పిల్లకి నచ్చితే ఊర్లో ఉంటుంది, లేకపోతే మరి తిరగా జూనికి పంపించండి అని చెప్పారు. జూలు ఇవ్వలేమన్నారు. అమ్మ మీ ఊర్లో తొగవిస్తారు, నువ్వు వెళ్ళు, నచ్చితే ఆగొట్టు ఊర్లో, నచ్చకపోతే మళ్ళీ తిరగా నువ్వు వచ్చి ఇది అప్పులు చేసుకో, మేము న్యాయం ఇస్తామని చెప్పారు. అందుకే అడిగితే ఇవ్వలేదు. గ్రూప్కి వెళ్ళాను. గ్రూప్ వాళ్ళు ఏమన్నారు, బాబు నువ్వు మీటింగ్ ఇవ్వండి, ఆయనకి పట్టి మేము ఏదో న్యాయం చేస్తామంటే ఆయనకి ఏం తగు ఉన్నది కదా, మీ న్యాయం చేస్తారు, ఏడికి పట్టి న్యాయం చేస్తారని పక్క ఊళ్ళకి చెప్పేశారు. అందుకే తగువు లేదనేసి ఇప్పటికప్పటికి 3 సంవత్సరాల కాలం అయింది. పోలీస్ స్టేషన్ల చుట్టూ, పెద్దల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగాను, కానీ నాకు న్యాయం ఎక్కడైనా సరే న్యాయం దొరకలేదు. ఏదైతే ఎక్కడ చంపేస్తారని ఒకటి నా ప్యానల్కి భయం, అది అంతకు తప్ప ఇంకేమి లేదు. ఎక్కడ చంపుతారో, ఎక్కడ కొడతారో, ఎక్కడ ఏం చేస్తారనేసి ఇది ఒకటే. తోవండి వెళ్తే ఎవడు బైక్ మీద వెనకొచ్చి గుద్దేస్తే ఎవడు గుద్దాడని ఎవడు పట్టించుకుంటారు. ఊర్లో మనుషులు లెక్క లేకపోతే, పోలీసులే పట్టించుకోకపోతే ఇంకెవరు ఏం చేస్తారు? నాకు ఎవరు అక్కడ ఏం చేసినా చట్టం ఏమి పట్టించుకోదనమాట. నేను చేసిన తప్పని అంటే నిరూపించాలి కదా, అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు. లాస్ట్కి 3 సంవత్సరాలు అయితే పిచ్చి కుక్కనాడు తిరుగుతున్నాను. ఇది ఇవాల్టి IPM న్యూస్. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ IPM న్యూస్ ఛానల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.